మన వాక్యంలోకి వెళ్తున్నాం. మరి శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియ చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా. అలాగే లూకాసు సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలీలోని నజరేతు ఊరిలో ఒక పురుషుని ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉందునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినై ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటా దూత ఆమె యొద్దకు నుండి వెళ్ళెను. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమోనులోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. చూడండి ఏమంటుంది ఎలిజబెత్, బాగినండి ఇప్పుడు మరియ గురించి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించెను. ఇదిగో
నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో నీ శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించుచును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయెను. అప్పుడు మరియ ఇట్లా నేను మరి ఏమంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఆయన నామము పరిశుద్ధము. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయం నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి కుమ్మరించండి ప్రభా. నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా రెండు చేతులు పైకి చెప్దాం, హల్లెలూయా. కాబట్టి మనం చదివిన వాక్యాన్ని గమనిస్తే యేసుక్రీస్తు యొక్క జనన విధము గురించి, జననం, ఆయన ఎక్కడ జన్మించాడు, ఎవరికి జన్మించాడు అనే విషయాలను మనం ఇక్కడ చదువుకున్నాం. అవును కదండి? అందరూ అర్థమైందా నేను చదివింది? ఏమా నేను చదివింది మీకు అర్థమైందా లేదా? అర్థమైంది కదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి చేర్చబడిన మీరందరూ కూడా ఇక్కడ మీరు గమనించాలా, మరియమ్మ అంటున్నటువంటి మాట 45వ వచనం మనం చూస్తే 49, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అనందురు. మరియమ్మను అన్ని తరముల వారు ఏమంటారంట? దేవత అని అంటారంట, అనరంట. ఏమంటారంట? ధన్యురాలు. ఎవరు ధన్యురాలు? ఎవరు ధన్యురాలు? మీ భాషలో చెప్పాలంటే మేరీ మాతమ్మ. ఎవరు? మేరీ మాతమ్మ ఎవరు? ధన్యురాలు. ఇక్కడ మనం వాక్యము కరెక్ట్ గా మరి గమనిస్తే ఆమె అంటుంది కదా, ఎవరు? ఎలిజబెత్ ఏమంటుంది చూడండి, 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. హల్లెలూయా. స్త్రీలలోనే, ఆ మాటకి ఏమర్థము? స్త్రీలలోనే నీవు ఆశీర్వదింపబడిన దానవు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎంతో మంది ఆ కాలంలో కన్యకలు ఉన్నారా లేరా? ఎంతో మంది కన్యకలు ఉంటారు. మరి మరియమ్మని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అది మీరు గమనిస్తే ఒక మాట అదే లూకాలో ఉంటుంది చూడండి. ఆమె ఒక మాట ఉంటుంది చూడండి, 34వ వచనం, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా. ఈ మరియకు అసలు పురుషుడనే దాని గురించి కూడా ఆమెకు తెలియదంట. అంటే ఫిజికల్, అంటే జస్ట్ కన్యక. ఆమెకు ఏ పాపము తెలియదు, నీతిమంతురాలు, యథార్థవంతురాలు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆమె. అందుకే ఆ మాట ఉంది చూడండి, 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి ఈ మరియమ్మ చాలా భయపడింది, చాలా భయము కలిగి భక్తి కలిగి ఉండింది అన్నమాట. ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా. అందుకనే దేవుడు తన కుమారునిచ్చుట విషయంలో మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలా, హల్లెలూయా. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎంత బాగా మనకు తెలియపరుస్తున్నాడు అనేకమైన విషయాలు చూడాలి మీరు. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు గురించి మనం కూడా చూద్దాం. ఇక్కడ యోసేపుకి మరియమ్మకి ఏం జరిగింది? ప్రధానమైంది ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఇప్పుడు సాధారణంగా ఈ లోకంలో ఎవరైనా ఏం చేస్తారు? కాబోయే భార్యతో మాట్లాడడమో, లేదంటే ఎప్పుడన్నా వెళ్ళి రొంచెపు కూర్చొని మాట్లాడడమో, లేదంటే ఇంకా ఇప్పుడైతే ఎక్కువ ఫోన్లు వచ్చినాయి, వీడియో కాల్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు లెటర్లు ఉండేవి కదా, లెటర్లు ఒకప్పుడు. ఇప్పుడు అంత సీన్ లేదు, ఒక్క నిమిషమే వెంటనే అప్పుడే నెంబర్ మార్చుకుంటారు. దండలు మార్చుకునేది పక్కన పెడితే వీళ్ళు ముందు ఏం మార్చుకుంటారు? నెంబర్లు మార్చుకుంటున్నారు ఇప్పుడు కదా. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ యోసేపు అనేటువంటి వాడు 19వ వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే యోసేపు నీతిమంతుడై ఉండి. యోసేపు ఎవరంట?
యోసేపు ఎవరంట? మరియమ్మ ఎవరంట? ధన్యురాలు. బాగా గమనించాల. యోసేపు ఎవరు? నీతిమంతుడు. మరియమ్మ ఎవరు? ధన్యురాలు. చూడండి ఎంత మంచి మ్యాచింగ్ దేవుడు పెట్టినాడు వాళ్ళిద్దరికి. యోసేపు ఎంత నీతిమంతుడు అంటే తన భార్య గర్భవతిని తెలుసుకొని ఆమెను అవమానపరచుకోకుండా రహస్యముగా ఆమెను వదిలిపెట్టిపోవడానికి ఇష్టపడినాడు. మీరు బాగా చూడండి, నా మాట ఉంది కదా, ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరికి ప్రధానమైంది అనుకోండి అమ్మా, ప్రధానమైంది. కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఏమో గర్భఫలం వచ్చిందని ఒకరి కాబోయే పెళ్లి కొడుకు తెలిసింది అనుకో, ఎంత అలరలరైతుంది? అలరలరైతుంది కాదా? వాళ్ళు వీళ్ళు గొడవ ఎంత హంగామా చేస్తారు, ఎంత మోసం చేసినావు అని ఆమెను తిడతారు. మళ్ళీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆమెను చంపేదానికి వెనకాడుగేయరు. కానీ ఇక్కడ మనం చూస్తే యోసేపు ఎంత నీతిమంతుడంటే ఆమెను అవమానపరచునొల్లక. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యోసేపు కూడా స్త్రీలను చాలా గౌరవించినాడు. హల్లెలూయా. అందుకే యోసేపుకు మరియమ్మకు దేవుడు ప్రదానం చేయడానికి ఇష్టపడినాడు. కానీ ప్రదానము చేయబడిన తర్వాతనే దేవుని దూత ఈ మరియమ్మకు స్వప్నమందు ప్రత్యక్షమైంది. ఏమని చెప్పింది? ఇప్పుడు లూకాలోకి వెళ్ళండి, మళ్ళీ మీరు రెండు పెట్టుకోండి చేతులు, అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకోండి. ఏమని చెప్పింది? ఆ దూత లోపలికి వచ్చి 28వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఏమనిందంట? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకే నోరు తిరగలే, మీకే నోరు. ఒకసారి అన్నాడు చూద్దాం. పప్పుదా? పప్పులు శనగవేలు కాదమ్మా. దయాప్రాప్తురాలా. చాలా చిన్నగా పలుకుతే వస్తుంది, నాకు కూడా పొరపాటున స్పీడ్గా పలుకుతే రావడంలే. లోపలికి వస్తానే దూత అనిందంట ఆ మాట. అనగానే ఇప్పుడు ఏమనింది? నెక్స్ట్ ఏమనింది? నీకు శుభము. లోపలికి రాగానే ఏం చెప్పింది? నీకు శుభము. మీరు కూడా ఇప్పుడు దేవుని ఆలయంలోకి వచ్చినారు. మీరు కూడా దేవునికి ప్రభువా నీకు వందనాలు నాయన, పాస్టరే వందనాలు పాస్టరే అని చెప్పినారా? చెప్పరు. కానీ దూత చూడండి ఎంత కండిషన్గా ఒక కన్య దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది? నీకు శుభము, నీకు వందనాలు. ఏమని తర్వాత? ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఫస్ట్ ఈ మాట, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈమె తొందరపడింది. ఏంది నాకొచ్చి శుభం అని అంటుంది దూత? ఎవరు తొందరపడింది? మరియమ్మ తొందరపడుతుంది. ఏమని చూడండి, అందుకే కింద మాట ఉంది కదా, బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. యేసు అంటే అర్థమైంది? యేసు అంటే అర్థమైంది? చెప్పండి, ప్రయత్నం చేయండి, ఏం తప్పైపోతే ఏం కాదులే. మిమ్మల్ని ఏమన్నా అంటున్నా నేనా? పోయిన వారం మీరు ఏమన్నా సుజాత అమ్మ ఇంటికాడికి వచ్చినారా? మిమ్మల్ని ఏమన్నా అంటున్నానా? మీరు రారు కదా, ఏమన్నా అన్నేనా మిమ్మల్ని? మీకు అప్పగించిన డ్యూటీలు మీరు ఏమన్నా బాగా చేస్తున్నారా? ఏమన్నా అంటున్నానా? ఎందుకు పెద్ద ఏదో నేను అనేటోళ్ళ మాదిరి ఇటు కూర్చొని సైలెంట్గా చూస్తారు, పెద్ద నేనేదో మిమ్మల్ని తిట్టేటోళ్ళ మాదిరి కొట్టేటోళ్ళ మాదిరి. చెప్పండి, తప్పైనా రైట్ అయినా ఏదో ఒకటి చెప్పండి. యేసు అంటే అర్థమైంది? చెప్పండి అమ్మా. రక్షకుడు. క్రీస్తు అంటే అర్థమైంది? అభిషక్తుడు. చెప్పండి అమ్మా. యేసు అంటే అర్థమైంది? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. చెప్పండి, మీరు చెప్పండి. యేసు అంటే చెప్పండి. యేసు అంటే లోక రక్షకుడు, ఎక్స్ట్రా అవుతుంది మనకి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకున్నామ్మా. క్రైస్తవులంగా యేసు అనే పేరుకి అర్థం తెలియదు, క్రీస్తు అనే పేరు కూడా అర్థం తెలియదు మనకు ఇంకా. కానీ మనకు క్రిస్మస్ పండగ కావాలి, కిస్మిస్ పండగ కావాలి. సరే చదవండి. తర్వాత ఏం జరిగింది? యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును.
ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యమునకు అంతము లేనిదై ఉన్నదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దూత చెప్పిన మాట, నీవు కనిన బిడ్డకు ఎంత ఏముందంట చూడండి ప్రత్యేకత. ఆయన రాజ్యం అంట అంతులేనిదంట. చెప్పాలి, యేసయ్య రాజ్యం అంతులేనిదా కాదా? అంతులేనిది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన ఎలక్షన్లు జరిగినాయి తెలంగాణలో, వాళ్ళ రాజ్యం ఎన్నేళ్ళు ఉంటుంది? 5 ఏళ్ళు. మన రాష్ట్రంలో ఎన్నేళ్ళు ఉంటుంది? 5 ఏళ్ళు. తర్వాత రాజ్యం ఏమైపోతుంది? మారచ్చు, మారకపోవచ్చు, చెప్పలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజ్యం అంట అంతులేని రాజ్యము. ఈమెకు ఇంకా భయం పుడుతుంది మరియమ్మకు. అందుకే అన్నాడు కదా, భయపడకము, నీవు దేవుని కృప పొందితివి. హల్లెలూయా. దేవుని వలన నీవు కృప పొందితివి. నేను మన శుక్రవారం చెప్పిన, ఈరోజు మనకు అనేక రకాలైన భయాలు ఉంటాయి, అనేకమైన రకాలైన భయాలు. వాక్య ప్రకారంగా మనం చూస్తే యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే నీలో ఉన్న భయమును తీసివేయడానికి. ఫస్ట్ మరియమ్మ భయపడింది. టక్కున ఒక దూత లోపలికి వచ్చి నీకు శుభం అంటానే. కన్యకు భయపడుతుందా? భయపడదా అమ్మా? భయపడుతుందా? భయపడదా? మరి భయపడింది కాబట్టి దేవుడు అన్న దూత అనింది భయపడకము. ఈరోజు నీకు కూడా దేవుడు చెప్తున్న మాట, భయపడకము. యేసయ్య ఈరోజు నీలో కూడా జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి, నీవు ధన్యురాలుగా ఉండాలి. యోసేపు నీతిమంతుడు, మరియమ్మ ధన్యురాలు. ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఆయన మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని మన నిమిత్తమైన జన్మించినాడు. అందుకే మీరు ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ మత్తయి సువార్తలోకి రండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 21వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను, చూడండి అమ్మ బాగా వినండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఎవరు రక్షిస్తారంట? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మన పాపములన్నింటి నుండి మనం రక్షించడానికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన ఈరోజు చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారు మామూలుగా, ప్రభువా నేను పాపిని రోగిని ప్రభువా నన్ను దీవించి ఆశీర్వదించి నేను అపవిత్రాలను, ప్రభువా నేను అయోగ్యుడను, దీనుడని అంటారు కదా. కానీ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆయన నీ పాపముల నిమిత్తమై ఆయన జన్మించినాడు, లోక పాపములందరి కొరకు. అందుకే ఇంకొక ఫస్ట్ ఒక మాట చూడండి, ఆ మాట ఒకటి చదువుమా. అదే దాంట్లోనే 21లోనే ఫస్ట్ మాట చదవండి. ఆమె ఒక కుమారుని కనును. ఏం ప్రజలంట? ఎవరి ప్రజలంట? దేవుని ప్రజలను. ఇప్పుడు మనమందరం ఎవరి ప్రజలము? ఎవరి భక్తులం మనము? దేవుని భక్తులం. ఈ రోజున డిసెంబర్ నెలలో మొదటి ఆదివారము ప్రభు సన్నిధికి మనం వచ్చినామంటే ఇప్పుడు మనం అందరం ఎవరి ప్రజలము? దేవుని ప్రజలం. దేవుడు అంటే మనకి ఇష్టం కదా. ఉదయకాల సమయంలో ఆయన అంటున్నాడు తన ప్రజలకు, చదవండి మళ్ళీ ఒకసారి, తన ప్రజలను వారి పాపములు ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడింది. యేసు అంటే ఏం చెప్పినా మీకు? రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించగలడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. యోసేపుకు తెలిసింది గర్భవతి అయిందని, ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. అయితే ఆమెను ఏం అవమానపరచుకోకుండా సైలెంట్గా వదిలిపెట్టి పోవాలనుకున్నాడు. కానీ యోసేపు కూడా దూత ప్రత్యక్షమైంది. ఏమని ప్రత్యక్షమైంది యోసేపుకి? 20వ వచనం, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎవరి వల్ల కలిగినదంట? ఆమె గర్భఫలము పరిశుద్ధాత్మ వలన కలిగింది. నువ్వు భయపడద్దు యోసేపు, నీ భార్యను చేర్చుకో. అసలు పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ లేదనుకుంటా మాట. ఇక్కడికి రండి, లూకాసు వార్తలోకి రండి. ఇందాక మనం చదివినాం కదా, యోసేపు ఆమెను ఎరగకుండా ఉంటుంది. అంటే యోసేపు ఆమెను అసలు ముట్టుకోలే.
అసలు ఆమెతో తప్పు కూడా చేయలే, తప్పు కూడా ఆలోచన చేయలే ఆమెతో. ఇందాక చదివిపించిన కదమ్మా మీకు అది. 25వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. చాలే ఒక్క మాట చాలే. చూడండి, ఆమె కుమారుని అంటే యేసు ప్రభు పుట్టేంత వరకు యోసేపు ఆమెను తగల్లే, ఆమెతో తప్పుడు పనులు చేయలే, ఆమెను ఎరగకుండా ఉన్నట్టున్నాడు, దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆమె గర్భములో ఉన్న వ్యక్తి ఎవడు? యేసుక్రీస్తు ప్రభు, లోకరక్షకుడు, పరిశుద్ధుడు జన్మిస్తున్నాడు. కాబట్టి ఈ నీతిమంతుడు కూడా ఆమెను పరిశుద్ధంగా ఉంచాలని ఆశపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ నెలలో, క్రిస్మస్ రోజున మరి క్రీస్తు నీలో కూడా జన్మించాలని ఆశపడుతున్నాడు. అయితే క్రీస్తు నీలో జన్మించబడాలంటే యోసేపు ఏ రీతిగా అయితే ఆమెను ఎరగకుండా ఉన్నాడో అట్లాగే నీవు కూడా పాపమును ఎరగకూడదు, లోకాన్ని ఎరగకూడదు. లోకం ఆశలను గతించిపోతాను తెలుసుకోవాలా. ఆయన రక్షించడానికి వస్తున్నాడని గ్రహించాలా. ఆయన హృదయం అనే వాకిలి దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాడు. ఆయన నువ్వు తలుపు తీయగలిగితే ఆయన హృదయంలోకి వస్తాడు. ఈరోజు ఎంతో మంది మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అవకాశాలను వారు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. అయితే ఈ మరియమ్మ ఎంత గొప్పదంటే, నాకు వద్దు అనలే, నన్ను మా బంధువులందరూ అవమానపరుస్తారని అనలే, నన్ను పెళ్లి చేసుకోబోయి యోసేపు నన్ను వదిలిపెడతారని ఈమె అనలే. ఈమె చాలా సంతోషించిందంట. హల్లెలూయా, యేసు ప్రభు పుట్టడానికి నా గర్భం ఎంచుకున్నావా? చూడండి, ఈరోజు ఈ లోకంలో మనం ఎప్పుడైతే అందరినీ విడిచిపెట్టుకుంటామో, అందరిని కాదు, మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని, ఎవరైతే మనల్ని దేవునికి దూరపరుస్తున్నారో వారిని మనం ఎప్పుడైతే విడిచిపెట్టుకుంటామో మనల్ని కూడా దేవుడు పరిశుద్ధులుగా మారుస్తాడు, ధన్యులుగా మారుస్తాడు, ధన్యురాలుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి యోసేపు గురించి మనం కొన్ని విషయాలు గమనించినాం, మరియమ్మ విషయంలో కూడా కొన్ని విషయాలు గమనించినాం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వీరిద్దరిలో కూడా ఆశీర్వదింపబడిన వారు. అసలు మరియమ్మకి ఎంత గొప్ప ధన్యత వచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు చాలా మంది ఆమె ఒక దేవతలాగా పూజిస్తారు, కానీ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆమె ఒక ధన్యురాలు, తరతరములు ఆమెను ధన్యురాలు అని అందరూ అని రాసింది అక్కడ. తరతరములు ఆమెను ఏమంటారంట, మనము ఏమనాలంట, ధన్యురాలు. మరి ఎవరిని పూజించాలా మనము, ఎవరిని ఆరాధించాలా మనము? మన నిమిత్తమై ప్రాణము పెట్టిన యేసయ్యను. హల్లెలూయా. మన పాపములను తన భారముగా మోసుకున్నాడు ఆయన. ఒక తేట గొర్రెపిల్ల మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆ గొర్రెపిల్ల మీద మన భారం అంతా మోయబడింది. ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఈ రోజున క్రిస్మస్ రోజున, క్రిస్మస్ నెలలో నువ్వు కూడా తిరిగి జన్మించాలా, ప్రభు కోసం నువ్వు జన్మించాలా, ప్రభు కోసం నువ్వు పాటు పడాలి. ఎంతకాలం ఇలాగే లోకంలో జీవిస్తావు, ఎంతకాలం ఇలాగనే పాపంలో జీవిస్తావు, వెలుగు సంబంధాలు నువ్వు ఎప్పుడు రాగలుగుతావు? అందుకే ఒక మాట అంటారు కదా, ఇదిగో ప్రజలందరి కలగబోవు సువర్తమానము, సంతోషకరమైన సువర్తమానం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు నీకోసమే, నీకోసమే సంవత్సరం అయిపోతా ఉన్నాయి. 2023 సంవత్సరం అయిపోతా ఉంది. ఇంకా మన జీవితంలో ఏమీ మార్పు లేదు, ఎదుగుదల లేదు, ఆత్మీయమైన స్థితిలో కొంచెము కూడా మార్పు లేదు. ఒక ప్రార్థన చేయలేకపోతున్నాం, ఒక పాట పాడలేకపోతున్నాం, వాక్యము ప్రకటించలేకపోతున్నాం, సువార్త చెప్పలేకపోతున్నాం, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇదేం క్రైస్తవ జీవితం? ఈ రోజున క్రీస్తు జన్మించింది నిన్ను రక్షించడానికే. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టినారంట, ఏమని పేరు పెట్టినారంట? చూడండి అమ్మా మాట, మత్తయి సువార్తలో చూడండి అమ్మా, మొదట 22వ వచనం చదివిపించిన కదమ్మా. 22వ వచనం ఏమని పేరు పెట్టినారంట? యేసు కాదు, ఏమని పేరు పెట్టినారు చూడండి. ఏమని పేరు పెట్టినారంట? ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టినారంట. ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా, ఇమ్మానుయేలు అనగా 23వ వచనం అన్ని ఉన్నాయి. 20 ఏమంట? దేవుడు మనకు తోడని అర్థం.
ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. శోధనలో, వేదనలో, బాధల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల్లో, అవమానాల్లో, నిందల్లో ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడద్దు, భయపడకుము, నీవు దేవుని వల్ల కృప పొందితివి. హల్లెలూయా. మరియమ్మతో చెప్పిన మాట దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. భయపడకుము, నీవు కృప పొందితివి. భయపడకుము, నీవు ధన్యురాలువు. ఈరోజు క్రీస్తు నీలో జన్మించాలి. యుగ యుగాలు ఆయన రాజ్యానికి అంతు లేదు. ఈరోజు నీ ద్వారా కూడా నీ కుటుంబము ఆయన రాజ్యంలోకి ప్రవేశించబడాలి. ఈరోజు నీ పిల్లలు ప్రభు దగ్గర రాగలుగుతున్నారా? నీ భర్త, నీ భార్య, నీ వంశము దేవుని ప్రేమించగలుగుతున్నారా? దేవునికి సమీపంగా ఉండగలుగుతున్నారా? మనం ఆలోచన చేయాలి. ఈ రోజున క్రీస్తు సంబంధులుగా మనం ఉండాలి, వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. చూడండి ఒకసారి ఒక మాట మీకు చూపిస్తాను. నేను ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక వ్యక్తి మారు మనసు పొందితేనంట, ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట దేవుడు ఎట్లుంటాడంట? దేవుడు సంతోషంగా ఉంటాడంట. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం రక్షించబడితే, ఈరోజు నీవు రక్షించబడితే, నీ పాపములు నేడే ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు దూతలు ఎదుట సంతోషపడతాడంట. హల్లెలూయా. ఇంతకంటే ఇంకా ఆయనకేం కావాలి చెప్పండి? ఆయన ప్రాణం పెట్టినాడు, జన్మించినాడు, ప్రాణం పెట్టినాడు, అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్యకారాలు చేసినాడు, నేటికి సజీవుడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ మీద కృప చూపిస్తున్న దేవుడు, దయ చూపిస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఇన్ని చేస్తున్న దేవునికి నువ్వు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొందితే ఆయన ఎట్టుంటాడంట? సంతోషముగా ఉంటాడంట. హల్లెలూయా. ఆయన సిలువలో, మీరే చెప్పండి ఒక మాట మిమ్మల్ని అడుగుతా నేను. ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు కదా, సంతోషపడినాడా, బాధపడినాడా? సిలువలో ప్రాణం పెట్టినాడు కదా, సంతోషపడింటాడా, బాధపడింటాడా? చెప్పాలి అందరూ. ఎందుకు సంతోషం? అన్ని దెబ్బలు తగిలితే నువ్వు నవ్వుతావా? కానీ ఆయన ఎందుకు అంత భరించాడంటే, తన ప్రజలు, దాన్ని మీరు చదివినారు కదా, చదవండి ఒకసారి. మత్తయి సువార్తలోనే చదివినారు కదా ఇందానే. తన ప్రజలు వారి పాపముల నుండి రక్షించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరైనా బావిలో పడిపోతున్నారు అనుకోండి, మనం పోయి టక్కున చేయి పట్టుకొని మనం పైకి లాగుతాం. అప్పుడు మనకు శ్రమ గుర్తొస్తుందే, వానికి గడ్డకు తీసినామని ఆనందం ఉంటుందా? గడ్డకు తీసినామని ఎంత ఆనందం ఉంటుంది కదా. ఇప్పుడు వాడేమంటాడు? అమ్మా నువ్వు లేకపోతే నేను చచ్చిపోయిందిరా నాయన, నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను కాపాడినవురా ఆయన. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ నాయన కదా. కానీ ఈరోజు మనుషుడు బావిలో నుంచి దేవుడు గడ్డకు తీసినాడు, కష్టాల నుంచి దేవుడు గడ్డకు తీసినాడు, ఇబ్బందుల నుంచి దేవుడు గడ్డకు తీసినాడు. దేవునికి థ్యాంక్స్ చెప్తారు, లేదంటే ఒక పూట బోవు పెడతారు, లేదంటే ఒక కానుక ఇస్తారు, ఒక అర్పణ ఇస్తారు. మళ్ళీ ఏమైపోయింది? మళ్ళా పోయి ఆడబడుతున్నారు, మళ్ళా బావిలోనే, మళ్ళా శ్రమల కూపంలోనే, మళ్ళా ఇబ్బందుల్లోనే, వ్యాధుల్లోనే, బాధల్లోనే మునిగి తేలిపోతా ఉన్నారు. ప్రభా సహాయం చేయి ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా. ప్రభు అంటాడు, అరే నేను ఒకసారి లాగిన కదా, నీకోసం రక్తం చిందించిన కదా, నీకోసం కష్టపడినా కదా, నీకోసం వేదన పడినా కదా, మళ్ళీ తిరిగి బురద పూసుకుంటావే, నేనేం చేయలే, నరకానికి పోనాయినా అని దేవుడు మనల్ని ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా పాతాళానికి అప్పగిస్తాడు. ఈరోజు చూడండి, 2023 సంవత్సరానికి మనం వచ్చినాం. ఇంకా నువ్వు రక్షించబడకుండా క్రిస్మస్ చేసుకుంటే అసలు అది వేస్ట్. ఒకవేళ నువ్వు సంతోషంగా ఏదో వండుకొని బోధిని ఏదో నీ కుటుంబం ఆనందంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు సంతోషపడాలా. హల్లెలూయా. దేవుడు ఏం కావాలా? మన ద్వారా సంతోషపడాలి. అబ్బా నా బిడ్డ ఎంత బాగా పాడుతుంది, అబ్బా నా బిడ్డ ఎంత బాగా వాక్యం వింటది, అబ్బా నా బిడ్డ ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, అబ్బా నా బిడ్డ ఎంత బాగా సువార్త చెప్తుంది అనేక మందికి. నా బిడ్డ కోసం నేను చేసిన త్యాగం వృధా కాలేదు, నా బిడ్డ కోసం నేను చేసిన త్యాగం మంచిదే అని దేవుడు సంతోషపడాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరే చెప్పండి, తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో కష్టపడతారు కదా,
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రి పగులు వల్లంతా హూనం చేసుకొని కష్టపడి ఒక కొడుకును చదివించి మంచి ప్రయోజకం చేసినారు అనుకోండి, రేపు వాడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకో, అప్పుడు ఈ కష్టమంతా వాళ్ళకి కనపడుతుందా? కనపడుతుంది. ఈ కష్టం అంతా వాళ్ళకి కనపడదు. ఎందుకంటే వాడు ఇప్పుడు నా మాదిరి కోట బూట వేసుకొని తిరుగుతుంటే ఎంత సంతోషం ఉంటుంది ఆ తల్లిదండ్రులకి. బా ఒకప్పుడు మేము పన్నే కష్టమరా నాయన, ఈరోజు నా బిడ్డ బాగుపడినాడు కదా, ఎంత ఆనందం ఉంటుంది తల్లిదండ్రులకి. మరి మీకెంత ఆనందం ఉంటే మీ బిడ్డ బాగుపడితే, మరి తన ప్రజలు, మరి తన బిడ్డలు, తన కుమారులు కుమార్తెలు కూడా బాగుపడితే దేవుడు ఇంకా సంతోషించడా? ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలంటే, ప్రభువు నువ్వు సంతోషపెడుతున్నావా? నీ ప్రవర్తన ద్వారా ప్రభు సంతోషపడుతున్నాడా? నీ భక్తి ద్వారా ప్రభు సంతోషపడుతున్నాడా? నీ మాటల ద్వారా ప్రభు సంతోషపడుతున్నాడా? నీ చూపుల ద్వారా, నీ చెవుల ద్వారా, నీ నడక ద్వారా, నీ నిలువెల్లా నీ ద్వారా ప్రభు సంతోషపడుతున్నాడా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ప్రభు బలలో మనం చేవేస్తున్నాం. ఈ రోజున ఆదివారం రోజున ప్రభు బలలో విశ్రాంతి దినం మనం పాటించి ప్రభు బలలో ఆయన రక్తం అనే శరీరంలో మరి మనం పాలి భాగస్తులు అవుతున్నాం. మరి ఆయనకు నువ్వు సంతోషం కలిగిస్తున్నావా? ఆయన జన్మించినాడు, ఒక కన్యక గర్భములో జన్మించినాడు, ఏ పాపము లేకుండా ఆయన జన్మించినాడు. పరిశుద్ధాత్మ దూత ఆవరించబడింది, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడిగా ఆయన జన్మించబడ్డాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు, చూడు ఒకసారి నేను చూపిస్తా మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి అమ్మ. బాప్తిసం ఇచ్చి యోహాను చదవండి. అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూజియా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమములు వస్త్రమును మొల చుట్టూ తొలదట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినేవాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. ఇప్పుడు చూడండి మాట, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నానని చెప్పి ప్రకటించుచుండెను. హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు ప్రభు గురించి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్న మాట, నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు. మీరు నా కాడ ఎట్టయితే పాపాలు ఒప్పుకొని అన్ని విడిచిపెట్టి బాప్తిసం తీసుకుంటున్నారో, అట్లాగనే నాకంటే శక్తిమంతుడు ఇంకొకడు వస్తున్నాడు. ఆయన మీకు నీళ్లతో ఇయ్యడు బాప్తిసము, పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్యకు బాప్తిసం ఇవ్వగానే ఆయన మీదకి ఏమొచ్చి వాలింది? ఒక తెల్లని పావురం. అంటే పావురం దేనికి చిహ్నము? పరిశుద్ధత, పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకి వాలింది. నేను ఒకరోజు ఈ మనం సభలు పెట్టినప్పుడు సేవ ప్రారంభ దినాల్లో బయట ఒకరోజు స్టార్టింగ్లో స్టేజీ కట్టి పైన ఒక వాక్యం రాసిన, మీరు పరిశుద్ధాత్మ నొందితిరి అని రాసిన. పరిశుద్ధాత్మను మనము నొందిన వారంగా ఉండాలి. ఇప్పుడు ఎలిజబెత్ జకరియా భార్య ఎలిజబెత్ చూడండి ఒకసారి ఏం చెప్పింది. 1వ అధ్యాయం ఒక రండి, లూకా సువార్త 42 అది కాదు 41వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 41. ఎలిజబెత్ మరియా ఒక వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ ఏముందా? పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. ఎలిజబెత్ దేంతో నిండుకొనిందంట? పరిశుద్ధాత్మతో నిండుకొనిందంట. ఈరోజు మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉండాలా, దేవుని సన్నిధి నీతో ఉండాలా. నువ్వు నిలబడిన చోట, కూర్చున్న చోట, పడుకున్న చోట, నువ్వు ఎక్కడ నిలబడినా సరే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఎప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి నువ్వు. అందుకే చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకొనిదై ఎట్లనేదంట? బిగ్గరగా అంట, బిగ్గరగా మాట్లాడుతుంది. ముందంతా ఒక రకంగా మాట్లాడింది, ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపగానే ఇప్పుడు ఎట్ట మారుతుంది? బిగ్గరగా మాట్లాడుతుంది.
ఈరోజు నీవు కూడా పరిశుద్ధాత్మ నింపుకోవాలమ్మా. ఊరికి బాప్తిసం తీసుకోవడమే కాదు, ఆయన శక్తి నీలోకి రావాలి, ఆయన బలము నీలోకి రావాలి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కుమ్మరించబడాలి. మీరు శక్తిని పొందుకోవాలా, దేవుని శక్తిని. మీరు ప్రవచించే ప్రతి మాట నెరవేర్చబడాలా. హల్లెలూయా. నేను ఒకటి అడిగిన ప్రభుని, ప్రభా నేను నీ సేవకు వచ్చినా కదా, నేను మాట్లాడే ప్రతి మాట జరగాలి, నేను పలికే ప్రతి మాట జరగాల. అందుకే ఎప్పుడైనా చూడ నా నోట్లోంచి శుభవచనాలే మాడతా, ఇది జరుగుతుంది, పో, ఆరోగ్యం వస్తుందిలే, శక్తి వస్తుందిలే, నీకేం కాదులే, గర్భబలం వస్తుందిలే అని చెప్తా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు పలికే ప్రతి మాటలను దేవుడు రూఢిపరుస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా నువ్వు మార్చబడాలి, దేవుని కుమారుని నువ్వు మార్చబడాలి. ఇహలోక సంబంధంగా నువ్వు ఉండకూడదు, ఈ లోక సంబంధంగా నువ్వు ఉండకూడదు, పరలోక సంబంధంగా నువ్వు ఉండాలా. ఈ లోకంలో నువ్వు వేరై, అందుకే వాక్యం మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారని ఎందుకన్నాడు దేవుడు. మీరు అందరితో కలిసిపోయి భుజాలు భుజాలు రాసుకొని తిరిగి కాదు, మీరు వేరుగా ఉండాలంట. దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు ఈ లోకానికి ఒక స్తంభములాగా ఉండాలంట. మీరు ప్రార్థన చేస్తే ఈ లోకమంతా గడగడగడ వనకాలంట. అందుకే ఒక మాట ఉంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎంతకాలం రుచి చూస్తారు? ఎన్ని ప్రసంగాలు విన్నారు మీరు, ఎన్ని వాక్యాలు వింటున్నారు మీరు, రుచి చూస్తానే ఉన్నారు. కానీ మనకు ప్రభు గురించి ఇంకా అర్థం కాల. ప్రభు విషయంలో ఇంకా మనకు ఒక విషయం చెప్పాలంటే అసలు క్రీస్తు సంఘం అనేది మనకు అర్థం కాల. ఏక శరీరం మనం అందరం. ఇప్పుడు మనం అందరం ఎవరము? ఏక శరీరం మనం. భేదాలు ఉండకూడదు మనకి. దేవుని బిడ్డలకు మనం ఏ భేదాలు ఉండకూడదు. ఎవరైనా మనం ఆహ్వానిస్తామా, మా ఇంటికి రామ్మా ప్రార్థన కూడి, ఓకే వస్తామా కదా. భేదాలు ఉండకూడదు. మనం అందరం ఒకటే సంఘము, ఒకటే బలలో చేవేస్తున్నాం మనము. ఈరోజు క్రీస్తు పేరట మనందరం ఏక శరీరుగా, ఏక ఆత్మతో ప్రభుని మనం స్తుతించగలగాల. అందుకే వాక్యాలు ఒక మాట ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ మీరు ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఇక్కడ మీరు ఏదైతే విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది. అడగండి ప్రభువుని. ఆయన జన్మించినాడు మీకోసమే ప్రాణం పెట్టినాడు. మీకేం కావాలంటే అవి దేవుడు ఇస్తాడు ధారాళంగా. ఇచ్చినాక నమ్మకంగా ఉండండి, ప్రభు మీద ఆధారపడి ఉండండి, ఆయనకు ఆశ్రయమై ఉండండి, ఆయనకు సమీపంగా ఉండండి, ఆయనకు దగ్గరగా ఉండండి. ఆయన విడిచిపెట్టదు ఎప్పుడు. మీకు ఎప్పుడు సమయం దొరికేటప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. ఎప్పుడు ప్రార్థన అంటప్పుడు ప్రభు దగ్గర కూర్చొని. నేను ఒక మాట చెప్తాను చూడండి, మీరు ఎప్పుడైతే భేదాలు పెట్టుకొని ప్రభు దగ్గరికి రారో ఆ రోజు మీ జీవితం ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోయినట్టు. భేదాలు ఎప్పుడు పెట్టుకోకూడదు మనం. ఒకరింటి దగ్గరికి నేను పోయిన వారం చాలా డిసప్పాయింట్, చాలా బాధపడినా. బుజ్జత తప్పకంగా ఎవరు రాలేదు. ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ముందే ఆమె చాలా డల్లుగా దీనురాలుగా ఉంటుంది, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అందరినీ పిలిచింది, ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ. మనం రాకపోతే చూడండి ఎంత మనము అట్లా ఉండొచ్చా? మనం చెప్పాలంటే దేవుని బిడ్డలం మనం, ఏక శరీరం మనం. ఒకరింటికి భార్య భర్తలు వస్తారు, ఒకరింటికి రారు, ఒకరింటికి ఏదో, ఇవన్నీ మనం ఎప్పుడు భేదాలు పెట్టుకోకూడదమ్మా. ఒక సంఘముగా మనం ఉన్నప్పుడు సంఘముగా కాళ్ళు మోపి ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ ప్రకటించాలా. ఈరోజు నీ ఇంట్లో ఎట్లా ప్రార్థన జరిగిందో అందరి ఇంట్లో కూడా అట్లాగే ప్రార్థన చేయాలని నా ఆశ. ఈ ఆదివారం ఆదివారం ఎందుకు ఇంత ప్రయాసపడి సౌండ్ బాక్సులు అన్నీ ఎత్తుకొని అన్ని అంటికాడ పెట్టుకొని లైన్లు తగిలించుకొని ఇన్ని తిప్పలు పడి ఎందుకు పెడుతున్నాము? వచ్చి ఊరికి శాప మీద కూర్చొని వాక్యం వినిపోయేదానికి ఏం రోగం అమ్మ? కొంతమందికి వాక్యం వినిపోయేదానికి ఏం రోగం వచ్చింది? ఇంత కష్టపడే మేము ఏది ఆశించము, ఏది ఆశించకుండా వస్తున్నాం. ఏదో కానుక పడుతున్నామా, పోనీ కానుక పట్టము. పోనీ ఎవరైనా ఏదైనా ఇస్తారా, అది గ్యారంటీ ఉండదు, వాళ్ళ ప్రేరేపణ. పోనీ ఏదైనా భోజనాల కోసమా, అది వద్దని చెప్పినాము. టీయో బిస్కెట్లో పెట్టండి చాలు అని చెప్పినాము. మరి ఎందుకు ఈ ప్రయాస? ఆత్మను రక్షించాలా. అనేక మంది అక్కడ కూడుకుంటే దేవుని ఉజ్జీవం అక్కడ దిగొస్తుంది. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా దేవుడు మనలో జన్మిస్తే మనం కూడా అనేక మంది విషయంలో మనం కూడా ఆయన విషయంలో మనం కూడా ప్రయాసపడాలి. దేవుడు చెప్పింది మనం చెప్పినట్టుగా చేయాలి. ఆదివార ఆరాధనలో బలలో మనం చేయవేస్తున్నాం, యోగ్యముగా మనం బలలో చేయవేయాలి. మనసులో కలతలు, కలహాలు, గొడవలు, సమాధానం లేకుండా ఈర్ష్యతో, పగలతో, ప్రతీకారాలతో అట్లాంటివి ఉన్నవారు ప్రభు బలలో చేయవేయడానికి వీల్లేదు. యేసయ్య నీకోసం రక్తం చిందించినాడు, గుర్తు తెచ్చుకో. ఆయన వేలాడబడ్డాడు నీకోసం, చివరి రక్తం బొట్టు వరకు కార్చాడని నీకోసం. నిష్కలంకమైనది, అమూల్యమైనది ఆయన నీకోసము ధారాళముగా దారబోసినాడు.
నీ కోసం పుట్టాడు, నీ కోసమే చనిపోయినాడు. నేను ప్రభువుని ఎప్పుడు ఒకటి అడుగుతా, ప్రభా నా కోసం పుట్టినావు, నా కోసం చనిపోయినావు, ఏం చేయమంటావు చెప్పు. ఇదే మనం అడగల, ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, నన్ను వాడుకో యేసయ్య, నన్ను బలపరిచేసే, నన్ను హెచ్చించు ప్రభా. ఎప్పుడదే రావాలా మనం దేవుని బిడ్డలుగా, మన నోట్లో నుంచి ఏదైనా సరే, ప్రభా నన్ను వాడుకో ప్రభా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభా. మమ్మల్ని ఆశీర్వదిస్తే నీ పరిచర్యకు ముందుంటాం ప్రభా, మమ్మల్ని దీవిస్తే నీ పరిచర్యకు ముందుంటాం ప్రభా. అట్లాగే ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో నీ జీవితంలో దేవుడు సమృద్ధితో ఆయన నింపుతాడు. చూడండి, ఒక మాట చూపిస్తా. కీర్తన గ్రంథం 121 కీర్తన గ్రంథం చదవండి ఒకసారి ఎవరైనా, అయిపోవచ్చింది వాక్యం. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను నీకు తగలదు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. పగలు ఎండ దెబ్బ తగలదంట, రాత్రి వెనల దెబ్బ కూడా మీకు తగలదంట. ఇట్లాంటి దేవుడు మన పక్షం ఉంటే, ఇట్లాంటి దేవుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు మనుషులు ఎందుకు ఆధారం చేసుకుంటావు? వాళ్ళ ఇంటి కాడికి పోతే వీళ్ళు ఎవరినేమో అనుకుంటారేమో, లేదంటే వాళ్ళు మా కాడికి వెళ్ళి మేము వాళ్ళ కాడికి, ఏంది ఇదేమి ఏమంటారు దాన్ని, సదింపులా, వాళ్ళు పెడితే మేము పెట్టలే, మేము పెడితే వాళ్ళు పెట్టలేదని. సంఘాలలో ఎప్పుడంటే భేదాలు పెట్టుకోవాకండి ఎప్పుడు కూడా. ఒకవేళ మీకు బయట ఎన్నైనా ఉండని, దేవుని వాక్యం కోసం మీరు రావాలి. ఎందుకంటే ఆయన మీకు పగులు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ తగలకుండా మిమ్మల్ని చూసుకుంటున్నాడు. ఒక గంట సేపు వచ్చి ప్రభు వాక్యం వినేసి వెళ్ళిపోండి. ఉదయం అంతా ఖాళీగా ఏదో పని చేసుకుని ఆ పని చేసుకుంటారు. కొంతమంది అయితే పనికి కూడా పోరు, ఇంటికాడనే ఉంటారు, కానీ అటు ఇటు తిరుగుతారు, కానీ కనీసం శుక్రవారం ఉపవాస ప్రార్థన పోదాం పని కూడా అనుకోరు. ఎంత ఆలోచన నాకైతే భలే బాధ వేస్తుంటది. ప్రభు ఏంది ప్రభు వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు రోజు రోజుకి. ప్రభు అన్నాడు, నోవాహు కాలంలో నోవాహు ఎట్లయితే 120 సంవత్సరాల పడవ కట్టినాడో కడతానే ఉండు, ప్రయాస పడతానే ఉండు. ఎక్కిన వారు ఎక్కుతారు, దిగిపోయే వాళ్ళు దిగిపోతా ఉంటారు, నీ ప్రయాసను పడు. లాస్ట్కి నోవాహు పడవలకు ఏమేమి ఎక్కినాయి? జతలు జతలు పశువులు, జంతువులు ఎక్కినాయి. లాస్ట్కు నోవాహు కుటుంబం, నోవాహు భార్య, నోవాహు కొడుకులు, నోవాహు కోడళ్ళు మాత్రమే ఆ పడవలో ఉన్నారు. వాకిలి వేసినాడు దేవుడు. 40 రోజులు ఎడతెగక వర్షం కురిసింది. ఆ రాజ్యం అంతా ఏమైపోయింది? నీట మునిగిపోయింది. శవాలు తేలినాయంట పైకి. కానీ నోవాహు కుటుంబం మాత్రం కొండ మీద దేవుడు నిలబెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది అదే. ఈ లోకంలో దేనిని ఆశ్రయించినా, అది డబ్బు అయి ఉండొచ్చు, కులం అయి ఉండొచ్చు, మతం అయి ఉండొచ్చు, లేదంటే బంధువులు అయి ఉండొచ్చు, లేదా అది ఇది అనుకో, నువ్వు ఏదో మనుషుల మీద ఆధారపడి ఉన్నావేమో. నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ నీకు లాస్ట్ శూన్యం పెడతారు. జాగ్రత్త. కాబట్టి జ్ఞాపకం చేసుకో, దేవుని ఆశ్రయించు, దేవునికి సమీపంగా ఉన్నాడు. ఇందాని మనం పొద్దున ఒక పాట కూడా పెట్టినా, ఏదో తల్లి తండ్రుల ప్రేమ ఏదో ఒక రోజు ఏమైపోతుంది, గతించిపోతుందంట. అన్నదమ్ముల ప్రేమ ఏదో ఒక రోజు విడిచిపోతుందంట. రక్త సంబంధికుల ప్రేమ విడిచిపెట్టిపోతుందంట. ఈ లోకంలో మనుషుల ప్రేమ విడిచిపెట్టిపోతుందంట. ఎంత బాగా రాసినారు పాటలు. నిజమే, అందరూ మనల్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టి పోయే వాళ్ళే. ఎవరు మనతో పాటు సదాకాలం నిలబడే వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు, దేవుడు తప్ప. దేవుని మనం ప్రేమించుదాం. ఆయన ఒక్కడే నిన్ను పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చిన దేవుడు నీకు ఆహారం ఇవ్వలేడా? నిన్ను పోషించలేడా? నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? శక్తిని ఇవ్వలేడా? ఏమి ఇవ్వలేడు నీకు ఆయన? ఆయన అన్నిటికీ సమర్థుడు. హల్లెలూయా. అన్నిటికీ ఆయన సమర్థుడు. చెప్పండి, ఆయన అన్నిటికీ ఆయన సమర్థుడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బై గాడ్. ప్రతిదీ దేవునికి సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదియూ లేదు. యేసుక్రీస్తు సృష్టి ఆరంభము నుంచి ఉన్నాడు, ఇప్పటికీ ఆయన ఉన్నాడు, నీకోసమే ఉన్నాడు. ఎదురు చూస్తున్నాడు ఆయన. బిడ్డ నా దగ్గరికి రా, నా కౌగిట్లోకి రా, నేను నిన్ను కాపాడుకున్నాను. కోడి తన పిల్లలను భద్రపరిచినట్లు నేను మిమ్మలను భద్రపరుస్తాను. మనకు వాక్యాలన్నీ బాగా తెలుసు, కానీ ఒక్క మొక్క కూడా మనం పాటించం కదా. ఏదో వాడు చెప్పింది, ఇటు చెప్పింది, పెద్దలు చెప్పినారు, వాళ్ళు చెప్పిన, వీళ్ళు చెప్పిన ఆచారం, ఈ ఆచారం చెప్పి అయ్యే ఇంకా మనకు ఉన్నాయి. కానీ చేతిలో బైబిల్ ఉంది, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ కథ ఏందనేది ఇంకా దీనిలో లోతు ఏందో మనం కనుక్కోలేకపోతున్నాం. దీంట్లో మునిగే కొద్దీ అంతులేనిది బైబిల్. ఒక సముద్రానికి ఎట్లయితే అంతు ఉండదో, బైబిల్ చదువుతూ ఉంటే దీంట్లో అంతు లేదు. అట్లాంటి అనేకమైన మర్మాలు ఇందులో దాగున్నాయి. ఈరోజు మనుషులు కనిపెట్టిన ప్రతివి, టీవీ కానీ, పెట్రోల్ కానీ, లేదంటే ఏవైనా సరే, ఏమి కనిపెట్టిన అన్ని బైబిల్లోంచి వచ్చినవే.
బైబిల్ చదివి అన్ని గడ్డకొచ్చినవి, ఇవన్నీ మనం అనుభవించేవన్నీ. కాబట్టి ఈరోజు మనుషుడు బైబిల్లో నుంచి అన్ని కనుక్కుంటున్నాడు కానీ బైబిల్ని పాటించలేకపోతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ ఏం చెప్తుంది? సమాధానం కలదానివై ఉండు. బైబిల్ ఏం చెప్తుంది? అందరితో ఐక్యత కలిగి ఉండు, సహవాసం కలిగి ఉండు, సంఘముతో అంటి పెట్టుకొని ఉండు. ఒకటే శరీరం, ఒకటే ఆత్మ, ఒకటే బాప్తిసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినట్లుగా నాకంటే వెనక ఒక శక్తిమంతుడు వస్తున్నాడు అన్నాడు. శక్తిమంతుడు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. మేఘాల మీద మేఘారుడిగా రాబోతున్నాడు. అతి త్వరలో, సమయం అతి త్వరలో ఉంది, కొంచెమే ఉంది సమయం. ఎందుకంటే ఎటు చెప్తున్నావు నాయన కళ్యాణ్ బాబు, కొంచెమైనా అనొచ్చు. ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు, రాజ్యాల మీద రాజ్యాలు, తెగుళ్ళు, కరోనా అయితేనేమి, వ్యాధులు అయితేనేమి, యుద్ధాలు అయితేనేమి, హత్యలు అయితేనేమి, వాయా వరుసలు లేకుండా మానభంగాలు అయితేనేమి, వ్యభిచారాలు అయితేనేమి, ఎన్నో. అసలు సిటీలలో పోతే ఇంకా ఘోరం. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు మనం ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు రాకడ సమీపంగా ఉంది. మనమందరం కూడా ప్రభు రాజ్యంలో మనం ఉండాలంటే, ప్రభువును మనం ఎదుర్కోవాలంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు క్రిస్మస్కి ఎట్టయితే అందరూ సిద్ధపడతారో, డబ్బులంతా దాచిపెట్టుకొని బట్టలు కొనుక్కోవడానికి, ఆ రోజు ఏదైనా మంచి వంట వండుకోవడానికి, లేదా అల్లుడిని కూతుర్ని పిలుచుకోవడానికి, లేదా కూతుర్ని అల్లుడిని పిలిపించుకోవడానికి ఎట్లయితే అన్ని సిద్ధపాటు చేసి పెట్టుకుంటారో ఈ నెలలో, అట్లాగనే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాజ్యంలో మనం ఉండాలి. ప్రభా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ఎవరన్నారు ఆ మాట? దొంగోడు అన్నాడు ఒక మాట. చూడు, దొంగోడు అనే మాట నువ్వు అనలేవా? ఒక దొంగోడు, ఒక బందిపోటు దొంగవాడు, ఒక బందిపోటు దొంగ అయి ఉండి వాడన్న మాట ఈరోజు నువ్వు అనలేకపోతావు, నేను అనలేకపోతాను. కాబట్టి మనం బాగా ఆలోచన చేసుకుని, ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఇంతకాలం ఏదో బ్రతికిన బతుకు క్షమించు ప్రభువా. తెలుసో తెలియక ఆచారాలు, పద్ధతులు, పాపములకు బానిస అయిపోయి బ్రతికినాను ప్రభువా. ఇక నుంచి నన్ను రిక్తునిగా, పరిశుద్ధినిగా, పవిత్రురాలుగా, పవిత్రంగా నన్ను మార్చు ప్రభు. నీ రక్తంతో నన్ను ప్రోక్షించు, నీ పరిశుద్ధాత్మ శక్తి నా మీద కుమ్మరించు ప్రభువా అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రభు బలలో మనం చేయవేద్దాం. విన్న వాక్యాన్ని మర్చిపోవద్దు, వాక్య ప్రకారంగా ప్రార్థన చేసుకోండి. మోకరించండి, ప్రభు బలలో చేయవేద్దాం. యేసుక్రీస్తు ఎలా జన్మించాడు అనే విషయాలు మనతో దేవుడు ఈరోజు మాట్లాడినాడు. ఈరోజు నీలో కూడా క్రీస్తు జన్మించాలి. మరియమ్మ ఏ రీతిగా అయితే జన్మించిందో యేసుక్రీస్తుని, అలాగే నీవు కూడా యేసుక్రీస్తు ద్వారా జన్మించబడాలి. తిరిగి యేసయ్య యొద్దకు రా, తిరిగి యేసయ్యను ప్రేమించు, యేసయ్యను హత్తుకోండి. ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.